నమస్కారం. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల ప్రకారం చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మా వైఎస్ఆర్సీపీ ప్రజా ఉద్యమం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అడ్డుకుంటూ 17 మెడికల్ కాలేజీలు 10 కాలేజీలు తెలుగుదేశము ప్రభుత్వం ప్రైవేటుకి ఇవ్వడం అనేది మేము దానికి అగేన్స్ట్గా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం పేద ప్రజలకు ఉచిత వైద్యము, అదేవిధంగా పేద పిల్లలకు కూడా ఎంబీబీఎస్ చదవడానికి కూడా ఎవరైతే మంచి మెరిట్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళందరికీ ₹1 కూడా డొనేషన్ కట్టకుండా విద్యము అభ్యసించడానికి అవకాశం ఉండే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలకి శాంక్షన్ చేయడం జరిగింది. 5 మెడికల్ కాలేజీలు పూర్తి చేసి రన్నింగ్లో ఉండటం, 2 కూడా ఎలక్షన్లో కోడ్ వల్ల ఓపెన్ చేయలేకపోవడం. ఈ 10 మెడికల్ కాలేజీలు కేవలం 500 కోట్లు ఖర్చు పెడితే మొత్తం 10 మెడికల్ కాలేజీలు కూడా గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు కింద రన్ అయ్యే కావచ్చు. కాబట్టి కానీ తెలుగుదేశం పార్టీ ఉద్దేశము పేద పిల్లలు పేద ప్రజలు వైద్యము జరగకూడదని చెప్పి, పేద పిల్లలు విద్య అభ్యసించకూడదని చెప్పి అనే ఉద్దేశంతోనే ఈ 10 మెడికల్ కాలేజీల్లో ప్రైవేట్ పరం చేయటము వాళ్ళు నిర్ణయించుకోవడం జరిగింది. కాబట్టి ఈరోజు నిరసన దీక్షలు వాళ్ళు నిర్ణయించడం వల్ల నిరసన దీక్షలు చేసి ప్రజలు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ క్యాడర్ మొత్తం విజయవంతం చేశారు ర్యాలీలతో. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ 2 లక్షల కోట్ల పైగా అప్పు చేశారు. అమరావతికి 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి దాంట్లో ఒక 5% 5,000 కోట్లు ఇస్తే మాకు ఈ 10 మెడికల్ కాలేజీలు పూర్తి అయిపోతాయి. అప్పుల్లో అప్పు, ఇది కూడా అప్పు కూడా ఈ 500 కోట్లు ఇచ్చేసి మెడికల్ కాలేజీలు పూర్తి చేసి మా పేద ప్రజలకు పేద విద్యార్థులకు కూడా విద్య అభ్యసించడానికి అవకాశం ఉంటుంది. ఇది జగన్ గారు పెట్టారని చెప్పి మీరు పేద విద్యార్థులకు పేద వైద్యం అందకూడదని చెప్పేసి మీరు ఆలోచించడం కరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు. ఇట్లా మీ పి కోటేశ్వరరావు, కందుకూరు నియోజకవర్గం.